బ్రేకింగ్ న్యూస్ పంజాబ్ అమృత్సర్లో మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. పాక్ వైమానిక దాడులకు పాల్పడితే ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. అందుకే ఇళ్లలోనే ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అక్కడ సైరన్స్ మోగాయి. భయపడాల్సిన అవసరం లేదు అని సూచనలు చేస్తున్నారు. కానీ అత్యవసరం ఉంటేనే పోలీస్ కంట్రోల్ రూమ్లకు కాల్ చేయాలని చెప్పి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పాక్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు పంజాబ్ అమృత్సర్లో మళ్ళీ రెడ్ అలర్ట్ ని ప్రకటించారు అధికారులు. आग लग गई मैं कोठे चढ़ी वेख मैं तो थल्ले ड्रोन डिग्गा पे आग लग गई मैं कोठे चढ़ी वेख मैं तो थल्ले चला चलिए कमाल लड़के भाई आ गए पत्रकार पत्रकार आ गए। పంజాబ్లోని పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. మగ్లాని కోట్ గ్రామంలోని పంట పొలాల్లో ఈ శకలాలను గుర్తించారు స్థానికులు. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ శకలాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాత్రి భారత్ పై పాక్ దాడికి ప్రయత్నించింది. డ్రోన్స్ మిసైల్స్ తో అటాక్ చేసింది. అయితే పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. డ్రోన్లను మొత్తం నేలమట్టం చేసింది. ఇండియా కూల్చివేసిన డ్రోన్ శకలాలు కొన్ని పంట పొలాల్లో కనిపించాయి. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ శకలాల విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. పంజాబ్లోని కోట్లో భారత్ కూల్చిన డ్రోన్ ఒకటి మనకు కనిపిస్తోంది. అలాగే మరో ప్రాంతం హర్యానాలో అలాగే అమృత్సర్లో కూడా ఇళ్ల పైన అక్కడ ఉన్న ఇంటి పైన ఒక డ్రోన్ కూలింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా కొద్దిసేపటి క్రితం చూశారు. ప్రస్తుతం పంట పొలాల్లో లభ్యమైన హర్యానా సిర్సాలో పాక్ మిసైల్ శకలం ప్రస్తుతం ఇంకొక విండోలో మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే మిసైల్స్ పాక్ పంపుతోందో వాటన్నిటిని కూడా గగన తలంలోనే మనం పేల్చేస్తూ ఉన్నాం. అంతటి సామర్థ్యం మన దగ్గర ఉంది. అత్యాధునిక పరికరాలతో వాటిని గుర్తించి సాధ్యమైనంత వరకు కూడా ఆకాశంలోనే వాటిని పేల్చేసే దిశగా మన దగ్గర పరిజ్ఞానం ఉంది. అదే దిశగా ప్రస్తుతం చేపడుతున్నాం. ఆ చర్యలే చేపడుతూ ఉన్నారు. చూడొచ్చు బిటివాడ్ అమృత్సర్లో ఇంటిపై పాక్ డ్రోన్ కూలింది. ప్రస్తుతం అక్కడ స్థానికులందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. వాటిని ఆ తర్వాత పక్కనున్న అతను నీళ్లతో ఆర్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. ఇక ఇటు కొన్ని డ్రోన్ శకలాలు ఇటు హర్యానా అలాగే పంజాబ్లో కనిపించాయి. పంట పొలాల్లో వాటి షెల్స్ అన్ని కూడా కనిపించాయి. వెంటనే అక్కడ స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. आग लग गई मैं कोठे चढ़ी वेख मैं तो थल्ले ड्रोन डिग्गा బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న త్రివిధ దళాధిపతి నేతలతో సమావేశమయ్యారు. వరుసగా 2 రోజులు రాత్రి వేళల్లో పాక్ సైన్యం అటాక్ చేస్తోంది, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనిపైనే ప్రధానంగా చర్చించినట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే వాటిని ఎలా నియంత్రించాలి అని డిస్కస్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మళ్ళీ దాడులు చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, తమ దగ్గరున్న ప్లాన్స్ అన్నిటినీ కూడా త్రివిధ దళాధిపతి నేతలు ప్రధానికి వివరించారు. అంతేకాదు పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత మన సైన్యం ప్రతి దాడులు, ఆ తర్వాత పాక్ సైన్యం చేస్తోన్న కుట్రలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టుగా సమాచారం. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అని కూడా అధికారులు ప్రధానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే త్రివిధ దళాల మాజీ అధికారులను కూడా మోదీ సమావేశమైనట్టుగా అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి.
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో తాజా పరిస్థితులపై శుక్రవారం వారితో చర్చించారు. ఇక పాక్ చొరబాట్లపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. బార్డర్లో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి వేళల్లో పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతి నేతలతో సమావేశమయ్యారు. ఎలాగ ముందుకు వెళ్లాలి అనే దానిపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, ప్రధానంగా చూసుకుంటే గత 2-3 రోజులుగా కూడా పాకిస్తాన్ అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్ల ద్వారా సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ గా చేసుకుని వారిని ఏదో ఒక విధంగా భారత్ కు నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతుంది. కానీ ప్రతి చోట కూడా యాంటీ డ్రోన్స్ ద్వారా భారత్ పాకిస్తాన్ వినియోగించే డ్రోన్స్ అన్నిటి కూడా విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేస్తుంది. దాని ప్రభావం భూమి మీద పడకుండా ఉండే విధంగా కూడా భారత్ దగ్గర ఉన్న S-400 గానీ L-70 ZES-23 షిల్కా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి ద్వారా పాకిస్తాన్ ప్రయోగించే ప్రతి డ్రోన్, మిసైల్, షెల్లింగ్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. దాని ప్రభావం పనిచేయకుండా అయితే చేస్తుంది. కానీ కొన్ని చోట్ల దాని ప్రభావం పనిచేయడం ద్వారా కొన్ని ఇళ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా రాజ్ కుమార్ మృతి చెందారు. ఇలా కొన్ని చోట్ల చిన్న సంఘటనలు అయితే కొంత నష్టమైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కంప్లీట్ గా పాక్ చర్యలను మాత్రం సమర్థవంతంగా భారత్ వాయుసేన తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాత్రి ఏదైతే మళ్ళా డ్రోన్స్ ద్వారా విరుచుకుపడిందో పాకిస్తాన్ మొత్తం సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అమృత్సర్ ప్రాంతాల్లో ఇటు జమ్మూ కాశ్మీర్లోని పలు సెక్టర్లలో కూడా శ్రీనగర్ లో ఈ డ్రోన్స్ తో దాడులు చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ డ్రోన్స్ ను పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్స్ అన్నింటినీ కూడా తిప్పికొట్టింది సమర్థవంతంగా. అయితే ఇటు పాకిస్తాన్ పై కూడా డ్రోన్ల వర్షం కురిపించింది భారత్. దానిలో భాగంగా ఇస్లామాబాద్, లాహోర్ లో పేలుళ్లు సంభవించాయి. మొత్తం చూసుకుంటే కనుక అక్కడ కొన్ని ఎయిర్ బేసెస్ కూడా పాకిస్తాన్ కు సంబంధించిన 4 ఎయిర్ బేస్లపై భారత్ డ్రోన్స్ ద్వారా వాటిని నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా సోరన్ఖాన్ వైమానిక స్థావరం రావల్పిండిలో ఏదైతే ఉందో వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఇక PIF రఫీకి వైమానిక స్థావరం షార్కోట్ లో ఈ వైమానిక స్థావరం ఉంది. మరోవైపు మురీద్ వైమానిక స్థావరం ఏదైతే PIF వైమానిక స్థావరం చెక్వాల్ పై భారత్ డ్రోన్ల ద్వారా దాడి చేసి అన్ని విధాలా కూడా భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తూ ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం అంటే ముందు ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్ గా దాడులు చేస్తాము, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ కూడా భారత్ చెప్పింది. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. దాని తర్వాత పరిణామాలు అంటే సామాన్య జనంపై మీరు దాడి చేశారు, మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పాకిస్తాన్ పార్లమెంట్ లో పాకిస్తాన్ కు సంబంధించిన ఇటు రాజకీయ నేతలు అంటే ఇటు అధికార విపక్ష పార్టీలందరూ కూడా భారత్ పైన విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఈ యుద్ధం నుంచి అల్లానే మనం కాపాడాలంటూ కూడా యుద్ధం ఆపేలా చూడాలంటూ కూడా కొంతమంది కన్నీటి పరిస్థితులు అక్కడ ప్రార్థనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఈ పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ల దాడిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను వేటాడి మరి ఆకాశంలోనే వాటిని పేల్చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ సమర్థవంతంగా భారత్ తిప్పుకొడుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి ఇప్పటివరకు 20 సెక్యూరిటీ సమావేశాలు నిర్వహించారు. ఇక 10:30కు నిన్న జరిగిన దాడిలపై విదేశాంగ శాఖ, డిఫెన్స్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం పాక్ డ్రోన్లన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టేసింది. ఇది సమయానికి